ఇప్పుడు మీరు ఎలాగైతే కనిపిస్తున్నారో టాప్ టు బాటమ్ కంప్లీట్‌గా రెడ్‌లో ప్రతిరోజు కూడా మీరు రెడ్డే ప్రిఫర్ చేస్తారని విన్నాను. నిజమేనా? ఐ ఆల్వేస్ డూ రెడ్ అండి. ఏంటి అసలు మీ రెడ్ ఫ్యాంటసీ? నచ్చిన కలర్ అండి. నచ్చిన ఎంత కలర్ నచ్చినా కూడా రోజు వేసుకుంటే బోర్ కొట్టదా? అంతే అంతే. నచ్చిన కలర్ అంతే. నచ్చిన ఏంటంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇలా రెడ్ కలర్‌లో ఆల్మోస్ట్ 10+ అయిపోయిందండి. 10+? 10+ అయిపోయింది. అంటే అసలు ఏంటి అసలు మీ రెడ్ ఫ్యాంటసీ? కారణం ఏంటి? ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు రెడ్ థీమ్తో స్టార్ట్ చేసాం 2005లో. ఇంకా అలా 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 ఇంకా అది ఎక్కేసింది మైండ్లోకి. ఇంకా అది రెడ్ అలానే క్యారీ ఫార్వర్డ్ చేసి. అంటే రెడ్ అంటే డేంజర్‌కి గుర్తుగా చూపిస్తుంటారు కదా. రెడ్ని క్యారీ చేయడం అంత ఈజీ కాదండి. yes రెడ్ని కూడా బాడీని షేక్ చేస్తుంది, Very powerful. స్టేబుల్గా ఉంచదు. అదే నాకు సెట్ అయింది. అంటే అలా ఉండబట్టే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. మీరు లేదంటే అది బలంగా నమ్ముతున్నారు. మీలాగా ఉంటే నేను ఇవన్నీ చేసేవాడిని ఏం కాదు. అదే అంటే సామాన్యులకి మీకు డిఫరెన్స్ ఉందంటారు. డెఫినెట్లీ ఉంటుందండి. అంటే ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఇది అందరు చేయలేరు కదా పని. yes అది నేనే చేయగలుగుతాను. ఇప్పుడు ఒక మ్యూజిక్ ఇప్పుడు ఇది తమనే కొట్టగలుగుతాడు బీజీ కొట్టాలంటే. అట్లా ఒక పర్టికులర్ మూవీ ఒక డైరెక్టరే చేయగలుగుతాడు. అట్లా ఓకే. మరి మీకు రెడ్ కలర్ అంటే ఇష్టం కదా, మరి మీరు డిజైన్ చేసిన కార్స్ కూడా రెడ్ కలర్ చూస్ చేసుకోవాలిగా. అలానే ఏముంటుంది కదా, అది మన చేతిలో కాదు కదా. ఇది మూవీ వాళ్ళే డిజైన్ మూవీ వాళ్ళే ఇస్తారు. కలర్ థీమ్ అన్ని వాళ్ళే ఇస్తారు. ఓకే. మనకు ఆప్షన్ ఇస్తే మనం రెడీ చేస్తాం. అది మరి అప్కమింగ్ ఇంకా ఏమేం మూవీస్ కి డిజైన్ అఖండ 2 ఉందండి. ప్రస్తుతానికి అయితే ఉంది. చిన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. పెద్ద ప్రాజెక్ట్ అయితే అఖండ 2 ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు మీకు తెలిసిందే, తను విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ, జూనియర్ ఈజ్ సంథింగ్ లైక్ డిఫరెంట్ మూవీ అండ్ అందరూ వేరే వేరే షెడ్యూల్స్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అఖండ 2 ఒకటి పెద్ద ప్రాజెక్ట్ అండి. అది నా డిజైన్లో ది బెస్ట్ డిజైన్. నేను ఎన్ని మూవీస్కి ఒక ఎత్తు అయితే అదొకటి దట్స్ ఎ డిఫరెంట్ అండి. ఎందుకంటే మనం చేసేదానికన్నా అది క్యారీ ఎవరు చేస్తారు, అది డిజైన్ అంటే డైరెక్షన్ ఎవరు చేస్తారు బట్టి కూడా ఎలివేషన్ ఉంటుంది. ఆ వెహికల్ ప్రాజెక్ట్ అవుతుంది లైక్ ఓజీ లాగా. కాబట్టి మనకి చాలా బాగుంటుంది అది.